Today's topic is excretion. Excretion is the process of separation and elimination of nitrogenous metabolic waste from the body. Metabolism produces a great variety of substances in addition to energy. Excretion is not removal of undigested food materials but the removal of only nitrogenous waste products in the form of urine. The great role of excretion is maintenance of homeostasis of the body. The most important waste products are CO2, nitrogen compounds, and salts. CO2 produced during cellular respiration, nitrogenous compounds, ammonia, urea, and uric acid produced by the breakdown of amino acids or protein digestion. Salts produced by the మెటబాలిక్ యాక్టివిటీస్. జీవుల జీవనక్రియల ఫలితంగా శక్తితో పాటు వ్యర్థ పదార్థాలైన నత్రజని సంబంధ పదార్థాలు, కార్బన్ డయాక్సైడ్, లవణాలు మరియు నీరు అన్నవి ఏర్పడతాయి. నత్రజని సంబంధమైన వ్యర్థ పదార్థాలు విషతుల్యమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. కావున ఇవి జీవుల దేహం నుంచి విసర్జింపబడుతూ ఉండాలి. లేని ఎడల జీవులకు హానికరము. విసర్జన అనగా దేహంలో ఏర్పడే నత్రజని సంబంధమైన వ్యర్థ పదార్థాలను మూత్ర రూపంలో బయటికి పంపే ప్రక్రియ. జీర్ణం కాని వ్యర్థ పదార్థాలను దేహం నుంచి జీర్ణనాళం యొక్క పరాంత భాగం ద్వారా బయటికి పంపే ప్రక్రియను డెఫికేషన్ లేదా మల విసర్జన అంటాము. కావున మల విసర్జన మరియు విసర్జన అన్నవి వేరువేరుగా గుర్తుంచుకోవాలి. విసర్జన నందు నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు మూత్ర రూపంలో విసర్జింపబడతాయి. మల విసర్జన నందు జీర్ణం కాని వ్యర్థ పదార్థాలు జీర్ణనాళం యొక్క పరాంత భాగం ద్వారా విసర్జింపబడతాయి. ఈ ప్రక్రియను డెఫికేషన్ అంటాము. ద ఆర్గాన్స్ కన్సర్న్డ్ విత్ ఎక్స్క్రీషన్ ఆర్ కాల్డ్ యాజ్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. దేహంలో ఏర్పడే వ్యర్థ పదార్థాలను జీవుల దేహం నుంచి బయటికి పంపడానికి ఉపయోగపడే నిర్మాణాలనే ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్, విసర్జక అవయవాలు అని అంటాము. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఆర్ దేర్ ఇన్ డిఫరెంట్ ఆర్గానిజం. వివిధ రకాల జీవులలో వివిధ రకాలైన విసర్జక అవయవాలు అన్నవి విసర్జన క్రియను నిర్వహిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ప్రోటోజోవా వర్గానికి సంబంధించిన జీవులలో కాంట్రాక్టైల్ వాక్యూల్స్ సంకోచ రిక్తికలు విసర్జన క్రియ నిర్వహిస్తూ ఉంటాయి. సంకోచ రిక్తికల యొక్క ప్రధానమైన విధి ద్రవాభిసరణ క్రమత, ఆస్మా రెగ్యులేషన్. ఇన్ అడిషన్ టు ఆస్మా రెగ్యులేషన్ దే క్యాన్ పర్ఫార్మ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎక్స్క్రీషన్ ఆల్సో ఇన్ ప్రోటోజోవన్స్. పొరిఫెరా అండ్ సిలిండ్రేట్స్ there are no separate excretory organs. The excretory products are removing from their body through their body surface. Platyhelminthes. The flame cells or protonephridia are the excretory organs in the phylum Platyhelminthes. The rennet cells are the excretory organs of Nematihelminthes. Protonephridia or solenocytes are excretory organs of polychaetes of Annelida. Some annelids they have metanephridic type nephridia and chloroglogen cells as their excretory organs in some annelids. Malphizian tubules are the excretory organs of insects and arachnids of the arthropods. Some arthropods they having green glands as their excretory organs like crustaceans. Metanephric type kidney or organ of Bojanus and Kieber's organs are the excretory organs in the phylum Mollusca. Tubiphids are the excretory organs of Echinodermata. In Hemichordata, proboscis is the excretory organ. యూరోకార్డేటాకు సంబంధించిన జీవులలో న్యూరల్ గ్లాండ్ అనే నిర్మాణము విసర్జకాంగంగా పనిచేస్తూ ఉంటుంది. వర్టిబ్రేటాకు సంబంధించిన జీవులలో ప్రోటోనెఫ్రిక్ రకానికి సంబంధించిన నెఫ్రాన్ కిడ్నీలు, మీసోనెఫ్రిక్ రకానికి సంబంధించిన కిడ్నీలు మరియు మెటానెఫ్రిక్ రకానికి సంబంధించిన కిడ్నీలను గమనించవచ్చు. ప్రోటోనెఫ్రిక్ రకానికి సంబంధించిన మూత్రపిండాలు మిక్సిన్ మరియు బెల్లోస్టోమా అనే జీవులలో ఉంటాయి. మీసోనెఫ్రిక్ రకానికి సంబంధించిన కిడ్నీలు
petromyzan, fishes and amphibians. Highly developed type of nephrons are present in metanephric kidney. This type of kidneys are present in reptilia, birds and mammalia. క్షీరదాల యొక్క పిండాభివృద్ధి దశనందు ప్రత్యేకముగా మానవుని యొక్క పిండాభివృద్ధి దశనందు ప్రోటోనెఫ్రిక్, మీసోనెఫ్రిక్ మరియు మెటానెఫ్రిక్ రకానికి సంబంధించిన వృక్కాలను లేదా నెఫ్రాన్లను గమనించవచ్చు. పిండాభివృద్ధి యొక్క ప్రారంభ దశలలో అనగా 5 వారాల వరకు కూడా ప్రోటోనెఫ్రిక్ రకానికి సంబంధించిన కిడ్నీలు ఉంటాయి. 5వ వారం నుంచి దాదాపుగా 4వ నెల వరకు మెటానెఫ్రిక్ రకానికి సంబంధించిన కిడ్నీలు మానవుని యొక్క పిండాభివృద్ధి దశలో గమనించవచ్చు. ప్రోటోనెఫ్రిక్ మరియు మీసోనెఫ్రిక్ రకానికి సంబంధించిన మూత్రపిండాలు అన్నవి క్రియారహితమైన నిర్మాణాలు. మెటానెఫ్రిక్ కిడ్నీలు అన్నవి పిండాభివృద్ధి దశలో 5వ నెల తర్వాత మార్పు చెందే రకానికి సంబంధించిన కిడ్నీలు. ఇవి క్రియావంతమైన కిడ్నీలుగా ఉండి అత్యంత సమర్థవంతంగా మూత్ర విసర్జనను, మూత్రాన్ని తయారు చేసే సామర్థ్యాన్ని కలిగిన మూత్రపిండాలుగా రూపాంతరం చెందుతాయి. అందువల్ల మానవుని యొక్క పిండాభివృద్ధి దశలందు ప్రోటోనెఫ్రిక్, మీసోనెఫ్రిక్ మరియు మెటానెఫ్రిక్ రకానికి సంబంధించిన మూత్రపిండాలను గమనించవచ్చు. మెటానెఫ్రిక్ కిడ్నీ అన్నది ఫంక్షనల్ కిడ్నీగా గుర్తించబడినది. మెటానెఫ్రిక్ రకానికి సంబంధించిన కిడ్నీలు రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మమ్మేలియా. మెటానెఫ్రిక్కు సంబంధించిన కిడ్నీలు అన్నవి అత్యంత గాఢవంతమైన మూత్రాన్ని తయారు చేయడానికి తోడ్పడుతూ ఉంటాయి. ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్. జీవులు విసర్జించే వ్యర్థ పదార్థాలు అవి తీసుకునే ఆహార పదార్థాలతో పాటుగా వాటికి లభ్యత అయ్యే నీటి యొక్క శాతం పైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు జీవులు విసర్జించే నత్రజని సంబంధమైన వ్యర్థ పదార్థాలు ముఖ్యంగా 3 రకాలుగా చెప్పుకొనవచ్చు. అవి అమ్మోనియా, యూరియా మరియు యూరిక్ ఆమ్లము. వీటితో పాటుగా స్వల్ప మోతాదులో వివిధ రకాల వ్యర్థ పదార్థాలను కూడా జీవులు విసర్జిస్తూ ఉంటాయి. ఎనిమల్స్ ఎక్స్క్రీట్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ లైక్ amino acids. Amino acids are the end products of protein metabolism. Excess of amino acids are excreted as such in some animals. కొన్ని జీవులలో అధిక మోతాదులో ఉండే అమైనో ఆమ్లాలు అదే రూపంలో అమైనో ఆమ్లాలుగా విసర్జింపబడుతూ ఉంటాయి. ఉదాహరణకు యూనియో, లిమ్నియా, ఎస్టీరియాస్, పారాసెంట్రోటస్ అనే జీవులు అమైనో ఆమ్లాలను అదే విధంగా విసర్జిస్తూ ఉంటాయి. అమ్మోనియా. చాలా వరకు జలచర జీవులు వాటి యొక్క నైట్రోజినస్ వేస్ట్ ప్రోడక్ట్గా అమ్మోనియాను విసర్జిస్తూ ఉంటాయి. అమ్మోనియా ఈజ్ ఫార్మ్డ్ బై ద డీఅమినేషన్ ఆఫ్ అమైనో యాసిడ్. అమైనో ఆమ్లాల యొక్క డీఅమినేషన్ ప్రక్రియ వల్ల అమ్మోనియా అను నత్రజని సంబంధమైన వ్యర్థ పదార్థం ఏర్పడుతుంది. అమ్మోనియా వాయు రూపంలో ఉండే నత్రజని వ్యర్థ పదార్థం. ఇది కణాలలో అమైనో ఆమ్లాల జీవన చర్య జరిగే సమయంలో ఏర్పడే పదార్థము. 1 గ్రాము అమ్మోనియాను బయటికి పంపించడానికి లేదా విసర్జించడానికి దాదాపుగా 300 నుంచి 500 మిల్లీలీటర్ల నీరు అవసరమవుతుంది. కావున అమ్మోనియాను విసర్జించడానికి అధిక మోతాదులో నీరు అన్నది అవసరమవుతుంది. జలచర జీవులకు మాత్రమే అమ్మోనియా రూపంలో విసర్జించే వెసులుబాటు అన్నది ఉంటుంది. మిగిలిన జీవులు అమ్మోనియా రూపంలో విసర్జించలేవు. ఇట్ ఈస్ టాక్సిక్ అండ్ ఇట్ షుడ్ బి ఎలిమినేటెడ్ ఇమ్మీడియట్లీ. మిగిలిన అన్ని రకాల వ్యర్థ పదార్థాలతో పోల్చినప్పుడు అమ్మోనియా అన్నది అత్యంత విషతుల్యమైన స్వభావాన్ని కలిగిన వ్యర్థ పదార్థము. ఇట్ ఈస్ హైలీ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ ఇట్ ఫార్మ్స్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. నీటిలో అధికంగా కరిగే స్వభావాన్ని కలిగిన వ్యర్థ పదార్థము అమ్మోనియా. అమ్మోనియా నీటితో కరిగించబడి అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనే పదార్థ రూపంలోకి మార్చబడుతుంది. మెయిన్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ ఇన్ ఆక్వాటిక్ ఎనిమల్స్. ద ఎనిమల్స్ ఎక్స్క్రీటింగ్ అమ్మోనియా ఆర్ కాల్డ్ అమ్మోనోటెలిక్ ఎనిమల్స్. అమ్మోనియాను విసర్జించే జీవులను అమ్మోనోటెలిక్ జీవులు అంటాము. ఉదాహరణకు ప్రోటోజోవా వర్గానికి సంబంధించిన జీవులు పాలికీట్స్, క్రస్టేషియన్స్, సమ్ మొలస్కన్స్, టీలియాస్ట్ ఫిషెస్, ఆక్వాటిక్ లార్వల్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్, amphibian tadpole larvae, tortoise and turtles which are living in water. Urea.
ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ అమ్మోనియా త్రూ ఆర్నిథిన్ సైకిల్. నీటి కొరతను ఎదుర్కొనే జీవులు లేదా నీటిని మధ్యస్థంగా సేవించే జీవులు వాటి దేహంలో ఏర్పడిన నత్రజని సంబంధమైన వ్యర్థ పదార్థమైన అమ్మోనియాను యూరియా రూపంలోకి మార్చుకుంటాయి. అమ్మోనియా అన్నది యూరియా రూపంలోకి మార్చడానికి ఒక సైక్లిక్ ప్రాసెస్ చర్యా విధానాలు ఫలితంగా యూరియా అన్నది ఒక ఉత్పన్నంగా ఏర్పడుతుంది. దీన్ని ఆర్నిథిన్ సైకిల్ లేదా యూరియా సైకిల్ అంటాము. ఇది కాలేయ కణాల్లో మాత్రమే జరుగుతుంది. అమైనో ఆమ్లాల జీవన చర్య ఫలితంగా ఏర్పడిన అమ్మోనియా తక్కువ విషతుల్యమైన యూరియాగా మార్చబడే ప్రక్రియనే ఆర్నిథిన్ సైకిల్ లేదా యూరియా వలయం అంటాము. యూరియాను విసర్జించడానికి 1 గ్రాము యూరియాను విసర్జించడానికి కేవలం 50 మిల్లీలీటర్స్ నీరు మాత్రమే సరిపోతుంది. అందువల్ల నీటి కొరతను ఎదుర్కొనే జీవులు లేదా తక్కువ మోతాదులో నీటిని సేకరించే జీవులు అమ్మోనియాను యూరియా రూపంలోకి మార్చి యూరియా రూపంలో విసర్జిస్తూ ఉంటాయి. యూరియాను వాటి యొక్క వ్యర్థ పదార్థంగా విసర్జించే జీవులను యూరియోటెలిక్ ఎనిమల్స్ అంటాము. ఇట్ ఈస్ లెస్ టాక్సిక్ అండ్ మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇట్ ఈస్ ఎక్స్క్రీటెడ్ బై సెమీ-టెరెస్ట్రియల్ ఎనిమల్స్ విచ్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు స్కేర్సిటీ ఆఫ్ వాటర్. నీటి కొరతను ఎదుర్కొనే కొన్ని భౌమజీవులు యూరియాను వ్యర్థ పదార్థంగా విసర్జిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఎర్త్ వామ్స్, షోర్ గ్యాస్ట్రోపోడ్స్, యాంఫీబియన్స్, సెమీ-టెరెస్ట్రియల్ టర్టైల్స్ అండ్ టార్టాయిస్, ఎలాస్మోబ్రాంకై ఫిషెస్ అండ్ మమ్మేల్స్. మృదులాస్థి చేపలు వాటి యొక్క వ్యర్థ పదార్థంగా యూరియాను విసర్జిస్తూ ఉంటాయి. మృదులాస్థి చేపలు వాటి యొక్క దేహంలో యూరియాను కొంత మోతాదులో నిల్వ ఉంచుకుంటాయి. ద్రవాభిసరణ క్రమతను కొనసాగించడం కోసం మృదులాస్థి చేపలు యూరియాను వాటి దేహంలో కొంత మోతాదులో నిల్వ ఉంచుకుంటాయి. అందువల్ల మృదులాస్థి చేపల యొక్క మాంసం అన్నది స్టింకింగ్ స్మెల్ను ప్రదర్శిస్తుంది. అందువల్ల మృదులాస్థి చేపల యొక్క మాంసము తినటానికి ఉపయోగకరంగా ఉండదు. మృదులాస్థి చేపలలో మెదడు, రక్తంలో తప్ప అన్ని కణాలలో యూరియా సంశ్లేషణ జరుగుతుంది. కాండ్రిక్టిస్ చేపల రక్తం, దేహ ద్రవాలలో యూరియా అధికంగా నిల్వ ఉంటుంది. యాంఫీబియా, మమ్మేలియా జీవులలో యూరియా సంశ్లేషణ కాలేయ కణాలలో మాత్రమే జరుగుతుంది. యూరియాను విసర్జించే జీవులకు ఉదాహరణ ఎర్త్ వామ్స్, షో గ్యాస్ట్రోపోడ్స్, ఎలాస్మోబ్రాంకై ఫిషెస్ అండ్ మమ్మేల్స్. యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ ఈజ్ లెస్ టాక్సిక్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. అతి తక్కువ విషతుల్యమైన స్వభావాన్ని కలిగిన లేదా విషరహితమైన స్వభావాన్ని కలిగిన నత్రజని సంబంధమైన వ్యర్థ పదార్థము యూరిక్ ఆమ్లము. ఇట్ ఈస్ ఎక్స్క్రీటెడ్ అవుట్ యాజ్ థిక్ పేస్ట్ ఆర్ పెల్లెట్స్. పేస్ట్ రూపంలో కానీ లేదా పెల్లెట్స్ రూపంలో కానీ విసర్జింపబడే నత్రజని సంబంధమైన వ్యర్థ పదార్థమే యూరిక్ ఆమ్లము. నీటిని అతి తక్కువ మోతాదులో సేకరించే జీవులు లేదా నీటి కొరతను అధికంగా ఎదుర్కొనే జీవులు వాటి యొక్క నత్రజని సంబంధమైన వ్యర్థ పదార్థంగా యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తూ ఉంటాయి. యూరిక్ ఆమ్లాన్ని వ్యర్థ పదార్థంగా విసర్జించే జీవులను యూరికోటెలిక్ ఎనిమల్స్ అంటాము. ఇట్ ఈజ్ ఎక్స్క్రీటెడ్ బై ట్రూ టెరెస్ట్రియల్ వర్టిబ్రేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెక్ట్స్, టెరెస్ట్రియల్ స్నేల్స్, టెరెస్ట్రియల్ రెప్టైల్స్ అండ్ బర్డ్స్. TMO, trimethyl amine oxide. It is a soluble nitrogenous waste excreted by marine teleost fishes. సముద్రాలలో నివసించే టీలియాస్టి చేపలు TMOను వాటి యొక్క వ్యర్థ పదార్థంగా విసర్జిస్తూ ఉంటాయి. టీలియాస్టి చేపలతో పాటుగా కొన్ని రకాల పీతలు, బార్నకిల్స్, ఆక్టోపస్, స్క్విడ్స్ వంటి జీవులు కూడా వాటి వ్యర్థ పదార్థంగా TMOను విసర్జిస్తూ ఉంటాయి. ద క్యారెక్టరిస్టిక్ ఓడర్ ఆఫ్ ది డెడ్ ఫిష్ ఈజ్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ TMO substance in their body. Hippuric acid. It is a mammalian excretory product. It is derived from benzoic acid. When benzoic acid is present in the diet of mammalia,
ఇట్ కంబైన్స్ విత్ గ్లైసిన్ టు ఫామ్ హిప్పోరిక్ యాసిడ్. క్షీరదాల యొక్క ఆహార పదార్థంలో బెంజోయిక్ యాసిడ్ కలిగి ఉన్నప్పుడు బెంజోయిక్ యాసిడ్ అన్నది గ్లైసిన్ అనే అమైనో ఆమ్లంతో చర్య జరిపి హిప్పూరిక్ యాసిడ్ను ఏర్పరుస్తుంది. హిప్పూరిక్ యాసిడ్ అనేది నత్రజని సంబంధమైన వ్యర్థ పదార్థ రూపంలో దేహం నుంచి విసర్జింపబడుతూ ఉంటుంది. Guanine. It is excreted by spiders. Its solubility is low and hence it does not require water for excretion. అరాక్నిడాకు సంబంధించిన తేలు మరియు స్పైడర్ లాంటి జీవులు వాటి యొక్క వ్యర్థ పదార్థంగా గ్వానైన్ను విసర్జిస్తూ ఉంటాయి. వీటిని గ్వానోటెలిక్ జీవులు అంటాము. గ్వానైన్ అన్నది కేంద్రక ఆమ్లాల యొక్క విచ్ఛిన్నం వలన ఏర్పడుతూ ఉంటుంది. ఆర్నిథినిక్ యాసిడ్. ఇట్ ఈస్ ఎక్స్క్రీటెడ్ బై బర్డ్స్. వెన్ బెంజోయిక్ యాసిడ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద డైట్ ఆఫ్ ది బర్డ్, ఇట్ కంబైన్స్ విత్ ఆర్నిథిన్, ఇట్ ఫార్మ్స్ ఆర్నిథినిక్ యాసిడ్. పక్షుల యొక్క ఆహార పదార్థంలో బెంజోయిక్ యాసిడ్ ఉన్నప్పుడు బెంజోయిక్ యాసిడ్ ఆర్నిథిన్తో చర్య జరిపి ఆర్నిథినిక్ యాసిడ్ను ఏర్పరుస్తుంది. అలంటాయిక్ యాసిడ్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ allantoin by oxidation. It is catalyzed by allantoinase. Purines and pyrimidines. These are formed by the breakdown of nucleic acids. Some animals excrete them as such. ఉదాహరణకు బటర్ఫ్లైస్, సీతాకోక చిలుకలు ప్యూరిన్ల జీవనక్రియల ఫలితంగా ఏర్పడే పదార్థాలు ప్యూరిన్లు లేదా పిరమిడిన్లు. ఈ పదార్థాలు సీతాకోక చిలుకల యొక్క రెక్కలలో నిల్వ చేయబడి వర్ణకాలుగా ఏర్పడుతూ ఉంటాయి. బటర్ఫ్లైస్ యొక్క రెక్కలపైన వివిధ రకాల వర్ణాలు సంతరించుకోవడానికి కారణం ప్యూరైన్స్ అండ్ పిరమిడైన్స్ అనే నత్రజని సంబంధమైన వ్యర్థ పదార్థాలు వాటి రెక్కలలో కొంత మోతాదులో నిల్వ ఉండటం వల్ల వాటి రెక్కలు వివిధ రకాల రంగులను సంతరించుకుంటాయి. క్రియాటిన్ అండ్ క్రియాటినైన్. క్షీరదాలలో కండరాలలో ఏర్పడే నత్రజని సంబంధమైన వ్యర్థ పదార్థాలు క్రియాటిన్ మరియు క్రియాటినైన్. మమ్మేల్స్ ఎక్స్క్రీట్ క్రియాటిన్. ఇట్ ఈస్ సింథసైజ్డ్ ఇన్ లివర్ ఫ్రమ్ ద 3 అమైనో యాసిడ్స్ లైక్ ఆర్జినైన్, గ్లైసిన్ అండ్ మిథియోనిన్. సమ్ మమ్మేల్స్ ఎక్స్క్రీట్ క్రియాటినైన్. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ క్రియాటిన్. క్షీరదాల యొక్క కండరాలలో ఆర్జినైన్, గ్లైసిన్ మరియు మిథియోనైన్ అనే అమైనో ఆమ్లాల యొక్క జీవనక్రియ ఫలితంగా క్రియాటిన్ మరియు క్రియాటినైన్ అనే నత్రజని సంబంధమైన వ్యర్థ పదార్థాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి మూత్రం ద్వారా విసర్జింపబడుతూ ఉంటాయి. ఆరిజిన్ ఆఫ్ అమ్మోనియా. జీవులు విసర్జించే నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాల్లో అతి ప్రాముఖ్యమైన వ్యర్థ పదార్థాలు అమ్మోనియా, యూరియా మరియు యూరిక్ ఆమ్లము. వాటి యొక్క ఉద్భవనాన్ని మనము ఇప్పుడు తెలుసుకుంటాం. ఆరిజిన్ ఆఫ్ అమ్మోనియా లేదా సింథసిస్ ఆఫ్ అమ్మోనియా. అమ్మోనియా యొక్క ఉద్భవనము లేదా సంశ్లేషణ. అమ్మోనియా ఈజ్ ద చీఫ్ బ్రేక్ డౌన్ ప్రోడక్ట్ ఆఫ్ అమైనో యాసిడ్. అమైనో ఆమ్లాల యొక్క విచ్ఛిన్నం ఫలితంగా ఏర్పడే అతి ముఖ్యమైన నత్రజని సంబంధ వ్యర్థ పదార్థము అమ్మోనియా. ఫార్మ్డ్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ డీఅమినేషన్ ఆర్ ట్రాన్సమినేషన్ ప్రాసెస్. దిస్ ప్రాసెస్ అకర్స్ చీఫ్లీ ఇన్ ద లివర్ సెల్స్. Amino acids, through the process of deamination, they formed as keto acid and ammonia. Origin of urea or synthesis of urea. Urea is synthesized through 3 routes. యూరియా సంశ్లేషణ 3 పద్ధతులలో జరుగుతుంది. యూరియాను విసర్జించే జీవులను యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్ అని అంటాము. మానవునిలో రక్తంలో యూరియా స్థాయి 18 నుంచి 38 మిల్లీగ్రామ్స్ పర్ 100 ml వరకు ఉంటుంది. యూరియా సంశ్లేషణ ఆర్నిథిన్ సైకిల్ ద్వారాను, ఫ్రమ్ డైటరీ అమైనో యాసిడ్ ఆర్జినైన్ ద్వారాను మరియు ప్యూరిన్ మెటబాలిజం ద్వారా జరుగుతూ ఉంటుంది. ఆర్నిథిన్ cycle. Urea cycle reaction converts toxic ammonia into non-toxic water-soluble urea.
అత్యంత విషతుల్యమైన అమ్మోనియాను విషరహితమైన యూరియా రూపంలోకి మార్చే సైక్లిక్ ప్రాసెస్ వలయ రూపాన్ని ఆర్నిథిన్ వలయము లేదా యూరియా వలయము అంటాము. ఆర్నిథిన్ వలయాన్ని మొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్తలు క్రెబ్స్ అండ్ హ్యాన్స్లెట్ వర్ ద ఫస్ట్ టు ఎలుసిడేట్ ద స్టెప్స్ విచ్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఆర్నిథిన్ సైకిల్. మొదటిసారిగా ఆర్నిథిన్ వలయంలోని క్రియా విధానాలను, చర్యా విధానాలను వర్ణించిన శాస్త్రవేత్తలు క్రెబ్స్ మరియు హ్యాన్స్లెట్. అందువల్ల ఆర్నిథిన్ వలయాన్ని క్రెబ్స్ హ్యాన్స్లెట్ వలయము అని కూడా వర్ణిస్తారు. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రోటీన్ ఆర్ అమైనో యాసిడ్ మెటబాలిజం ఇన్ హ్యూమన్ బీయింగ్స్. 80 to 90% of urinary nitrogen excreted is in the form of urea nitrogen. The site of the urea synthesis is only liver. For the synthesis of one molecule of urea requires 1 molecule of carbon dioxide, 2 molecules of ammonia and 3 molecules of ATP. This is urea cycle. The urea cycle completes in 5 steps. యూరియా వలయమునందు 5 రకాల దశలను, 5 రకాల స్టెప్స్ను గుర్తించగలము. మొదటి దశ యందు ఫార్మేషన్ ఆఫ్ కార్బమైల్ ఫాస్ఫేట్. కార్బమైల్ ఫాస్ఫేట్ ఆర్నిథిన్తో కలియబడి సిట్రులిన్ను ఏర్పరచడం, సిట్రులిన్ ఆర్జినైనో సక్సినేట్గా మార్పు చెందటం, ఆర్జినైనో సక్సినేట్ ఆర్జినిన్ గాను, ఆర్జినిన్ ఆర్నిథిన్ గాను ఏర్పడే క్రమంలో యూరియా అన్నది ఉప ఉత్పన్నంగా ఏర్పడుతూ ఉంటుంది. Steps in the urea cycle. There are 5 steps are there in the urea cycle. First step and second step occurs in mitochondria. Third, fourth and fifth steps occurs in cytosol. The first step in the urea cycle is formation of carbamyl phosphate. Second step is formation of citrulline. The third step is synthesis of argininosuccinate. The fourth step is synthesis of arginine. The last step is release of urea and ornithine. The first step, synthesis of carbamyl phosphate. కార్బమైల్ ఫాస్ఫేట్ ఏర్పడే విధానము. ఈ విధానము నందు the ornithine cycle starts with the combination of CO2 and ammonia. The resulting compound is called carbamyl phosphate. This is the first step, formation of carbamyl phosphate. It is formed with the combination of CO2 and ammonia. Reaction is catalyzed by the enzyme carbamyl phosphate synthetase in the presence of 2 molecules of ATP and magnesium ions as well as N-acetyl glutamate. The second step is synthesis of citrulline. In the second stage, carbamyl phosphate reacts with ornithine to form citrulline and inorganic phosphate. In the third step, synthesis of argininosuccinate. Citrulline condenses with aspartic acid to form an intermediate additional compound called argininosuccinic acid. సిట్రులిన్ ఆస్పర్టేట్తో కలియబడి ఆర్జినైనోసక్సినేట్ అనే పదార్థాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. రెండవ దశ వరకు దశలు మైటోకాండ్రియాలో జరుగుతాయి. మైటోకాండ్రియాలో ఏర్పడిన సిట్రులిన్ అనే పదార్థము సైటోప్లాజం లేదా సైటోసాల్లోకి ప్రసరింపబడుతూ ఉంటుంది. The fourth step is synthesis of arginine. In the fourth stage, argininosuccinic acid is cleaved into arginine and fumaric acid. This reaction is catalyzed by the enzyme argininosuccinase. argininosuccinase అనే ఎంజైమ్ యొక్క సమక్షంలో ఆర్జినైనోసక్సినేట్ అన్నది ఆర్జినిన్ గాను మరియు ఫ్యూమరేట్ గాను విడిపోతూ ఉంటుంది. Arginine is essential amino acid synthesized in adults.
The last step is release of ornithine and urea. In the final stage, arginine is cleaved by arginase into ornithine and urea. Ornithine repeats the cycle by accepting another molecule of carbamyl phosphate. ఈ విధంగా ఏర్పడిన చివరి దశలో ఏర్పడిన ఆర్నిథైన్ అన్నది యూరియా సైకిల్ను తిరిగి కొనసాగించడానికి తోడ్పడుతూ ఉంటుంది. ఇదే దశలో ఆర్జినైన్ ఆర్నిథైన్గా మార్పు చెందుతూ ఉంటుంది. యూరియా ఆర్జినైన్ అన్నది ఆర్నిథైన్గా మార్పు చెందే క్రమంలో యూరియా ఉప ఉత్పన్నంగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ చర్యలో ఏర్పడిన ఆర్నిథిన్ మైటోకాండ్రియాలోకి ప్రవేశించి తిరిగి యూరియా వలయంలో పాల్గొంటుంది. ఆర్జినేజ్ అనే ఎంజైము కాలేయ కణాల్లో మాత్రమే లభ్యమవటం వల్ల యూరియా వలయము అన్నది కాలేయ కణాల్లో మాత్రమే జరుగుతుంది. మూత్రపిండాలలో ఆర్జినేజ్ అనే ఎంజైము ఉండదు. అందువల్ల యూరియా వలయము మూత్రపిండాలలో జరగదు. The second route is from arginine. The dietary arginine in tissue is converted into ornithine by arginase with the release of urea. Urea synthesis from purine metabolism. Purine la జీవనచర్య ఫలితంగా యూరియా సంశ్లేషణ. In most fishes, amphibian, tadpole and freshwater bivalves, urea is synthesized from purine. Adenine and guanines are purines. They converted as xanthine, allantoin. Allantoin formed as allantoic acid. Allantoic acid converts into urea. So in this process, the urea synthesis occurs from purines like adenine and guanine. Origin of uric acid. యూరిక్ ఆమ్ల సంశ్లేషణ. యూరిక్ ఆమ్లాన్ని వ్యర్థ పదార్థంగా విసర్జించే జీవులను యూరికోటెలిక్ ఆర్గానిజమ్స్ అంటాము. నాట్ వెరీ టాక్సిక్ బికాస్ ఇన్సాల్యుబుల్. ఎవాల్వ్డ్ యాజ్ అడాప్టేషన్ ఆఫ్ ల్యాండ్ ఎనిమల్స్, many organisms try to conserve water and excrete their nitrogen waste as solid, so that a little loss of water is involved in the process of excretion of uric acid. యూరిక్ ఆమ్లాన్ని విసర్జించడానికి అతి తక్కువ మోతాదులో నీరు అన్నది ఉపయోగపడుతుంది. అత్యధికంగా నీటి కొరతను ఎదుర్కొనే జీవులు వాటి యొక్క నత్రజని సంబంధ వ్యర్థ పదార్థంగా యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఇన్సెక్ట్స్, రెప్టైల్స్ అండ్ బర్డ్స్. Uric acid is synthesized from compounds containing purines. Uric acid is mainly excreted in urine by glomerular filtration. Serum uric acid determination used to diagnosis of gout. గౌట్ వ్యాధి యొక్క నిర్ధారణకు సీరం యూరిక్ యాసిడ్ టెస్ట్ ద్వారా నిర్ధారిస్తారు. గౌట్ వ్యాధి నందు యూరిక్ ఆమ్లము విసర్జన అన్నది సరిగా జరగక కీళ్ళలో సంక్షిప్తమై కీళ్ళ దగ్గర వాపులు ఏర్పడతాయి. ఈ లక్షణాన్ని గౌట్ వ్యాధి అంటాము. సింథసిస్ ఆఫ్ యూరిక్ యాసిడ్. ఇన్ దిస్ స్లైడ్ యూ కెన్ క్లియర్లీ అబ్జర్వ్ ద సింథసిస్ ఆఫ్ యూరిక్ యాసిడ్. హౌ ద యూరిక్ యాసిడ్ ఈస్ సింథసైజింగ్. మానవుడు మరియు తదితర క్షీరదాలలో యూరిక్ ఆమ్లం ప్యూరిన్ల విచ్ఛిన్నం తర్వాత ఉత్పాదకంగా ఏర్పడుతుంది. AMP adenosine monophosphate, IMP inosine monophosphate and GMP guanosine monophosphate న్యూక్లియోటైడేజ్ అనే ఎంజైమ్ చర్య వల్ల అడినోసిన్, ఐనోసిన్, గ్వానోసిన్ అనే న్యూక్లియోసైడ్లుగా మార్పు చెందుతాయి మొదటి దశ యందు. రెండవ చర్యలో ఐనోసిన్, గ్వానోసిన్ హైపోగ్జాంథైన్, గ్జాంథైల్గా మార్చబడతాయి. న్యూక్లియోటైడ్ ఫాస్ఫారిలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఈ చర్యలు జరుగుతాయి. అయితే న్యూక్లియోటైడేజ్ అనే ఎంజైము అడినోసిన్ను విడగొట్టలేదు. అందువల్ల అడినోసిన్ డీఅమినేషన్ అనే చర్య వల్ల ఐనోసిన్గా మార్పు చెందుతుంది.
ఇది తర్వాత చర్యలో హైపోక్జాంతైన్గా మార్పు చెందుతుంది. తర్వాత చర్యలో హైపోక్జాంతైన్ జాంతైన్గాను, జాంతైన్ యూరిక్ ఆమ్లంగాను మార్పు చేయబడతాయి. ఈ రెండు చర్యలను జాంతైన్ ఆక్సిడేజ్ అనే ఎంజైము ఉత్తేజపరుస్తుంది. ఈ ఎంజైమ్ కాలేయంలోను మరియు పేగు శ్లేష్మ స్తరంలోనూ లభ్యమవుతాయి. ఈ విధంగా క్షీరదాలలో యూరిక్ ఆమ్లం ప్యూరిన్ల విచ్ఛిన్న చర్య ఫలితంగా ఏర్పడి మూత్రం ద్వారా విసర్జింపబడుతూ ఉంటుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనిమల్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్. జీవులు విసర్జించే వ్యర్థ పదార్థాల ఆధారంగా జీవుల వర్గీకరణ. జీవులు ముఖ్యంగా విసర్జించే నైట్రోజినస్ వేస్ట్ ప్రోడక్ట్స్ 3 రకాలుగా చెప్పవచ్చు: అమ్మోనియా, యూరియా మరియు యూరిక్ ఆమ్లం. అమ్మోనియాను వాటి యొక్క వ్యర్థ పదార్థంగా విసర్జించే జీవులను అమ్మోనోటెలిక్ ఎనిమల్స్ అంటాము. ద ఎనిమల్స్ ఎక్స్క్రీటింగ్ అమ్మోనియా ఆర్ కాల్డ్ అమ్మోనోటెలిక్ ఎనిమల్స్. ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ అమ్మోనియా ఈజ్ కాల్డ్ యాజ్ అమ్మోనోటెలిజం. The ammonotelic animals includes protozoans, polychaetes, annelids, crustaceans, tadpole larvae of amphibia, some echinodermates. Protopterus is a lungfish, excretes its nitrogenous waste products in the form of ammonia when it is in the water. But when it is in the estivating in the mud cocoon during that hot summer, it excretes urea and not ammonia. ఊపిరితిత్తి చేప అయిన ప్రోటాప్టెరస్ చేపలో నీటిలో నివసించేటప్పుడు అమ్మోనియాను వ్యర్థ పదార్థంగా విసర్జిస్తూ ఉంటుంది. చాలా వరకు జలచర జీవులు వాటి యొక్క నత్రజని సంబంధమైన వ్యర్థ పదార్థాన్ని అమ్మోనియా రూపంలో విసర్జిస్తూ ఉంటాయి. ప్రోటాప్టెరస్ అనే ఊపిరితిత్తి చేప కూడా నీటిలో ఉన్నప్పుడు నత్రజని సంబంధ వ్యర్థ పదార్థంగా అమ్మోనియాను విసర్జిస్తుంది. సూప్తావస్థ సమయంలో, ముఖ్యంగా ఎస్టివేషన్ సమయం నందు యూరియాను తన యొక్క వ్యర్థ పదార్థంగా విసర్జిస్తూ ఉంటుంది. వెన్ ఎర్త్వామ్స్ ఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్ దే బికమ్ అమ్మోనోటెలిక్, బట్ వెన్ దే ఆర్ కెప్ట్ అండర్ మాయిశ్చర్ కండిషన్ దే ప్రొడ్యూస్ మోర్ యూరియా దాన్ అమ్మోనియా. వానపాములు కూడా నీటిలో ఉన్నప్పుడు అమ్మోనియాను వ్యర్థ పదార్థంగా విసర్జిస్తూ ఉంటాయి. తేమ కలిగిన ప్రదేశాల్లో ఉన్నప్పుడు యూరియాను అధిక మోతాదులో వ్యర్థ పదార్థంగా విసర్జిస్తూ ఉంటాయని కొన్ని పరిశోధనల ద్వారా నిరూపింపబడినది. జీనోపస్ ఈజ్ అమ్మోనోటెలిక్ ఇన్ వాటర్ బట్ బికమ్స్ యూరియోటెలిక్ డ్యూరింగ్ డెసికేషన్. Amphibian tadpoles are ammoniotelic. They excrete 40% of nitrogen as ammonia. After metamorphosis, ammonia excretion is reduced to 12% and urea excretion increased proportionately. ఉభయచరాలకు సంబంధించిన కప్పల లార్వా అయిన టాడ్పోల్ లార్వా అన్నది లార్వా దశలో అమ్మోనియాను వ్యర్థ పదార్థంగా అధిక మొత్తాలు విసర్జిస్తూ ఉంటుంది. ప్రౌఢ దశనందు యూరియాను వ్యర్థ పదార్థంగా విసర్జిస్తూ ఉంటుంది. కప్ప యొక్క జీవిత దశనందు 3 రకాల వ్యర్థ పదార్థాలను విసర్జించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. లార్వా దశ అయిన టాడ్పోల్ దశ యందు అమ్మోనియాను, ప్రౌఢ దశ యందు యూరియాను, సుప్తావస్థ కాలంలో స్లీపింగ్ మోడ్, ఎస్టివేషన్ లేదా హైబర్నేషన్ దశలో ఉన్నప్పుడు యూరిక్ ఆమ్లాన్ని వ్యర్థ పదార్థంగా విసర్జిస్తూ ఉంటాయి. యూరియోటెలిక్ ఎనిమల్స్. యూరియాను వ్యర్థ పదార్థంగా విసర్జించే జీవులను యూరియోటెలిక్ ఎనిమల్స్ అని అంటాము. ద ఎనిమల్స్ ఎక్స్క్రీటింగ్ యూరియా ఆర్ కాల్డ్ యూరియోటెలిక్ ఎనిమల్స్. ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ యూరియా ఈజ్ కాల్డ్ యాజ్ యూరియోటెలిజం. యూరియా ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ అమోనియా త్రూ ఆర్నిథిన్ cycle. Urea is the excretory product of semi-terrestrial animals, for example, amphibians, mammals. In such animals, the availability of water is not plenty. నీటిని అధిక లభ్యత లేని జీవులు లేదా తక్కువ మోతాదులో మధ్యస్థంగా నీటిని సేకరించే జీవులు వాటి యొక్క వ్యర్థ పదార్థంగా యూరియాను విసర్జిస్తూ ఉంటాయి.
Uricotelic animals. Animals excreting uric acid are called uricotelic animals. The process of excretion of uric acid is called as uricotelism. All terrestrial animals are uricotelic. For example, insects, reptiles, and birds. Uric acid is excreted as thick paste or pellets. Uric acid is insoluble in water, so that it requires a little amount of water. అతి తక్కువ నీటిని సేకరించే జీవులు, నీటి కొరతను ఎదుర్కొనే జీవులు నీటిని నష్టాన్ని నివారించుకోవడం కోసం వాటి యొక్క వ్యర్థ పదార్థంగా యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తూ ఉంటాయి. యూరిక్ ఆమ్లాన్ని వ్యర్థ పదార్థంగా విసర్జించే జీవులను యూరికోటెలిక్ ఎనిమల్స్ అంటాము.